ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సముదాయం ముందర ఉన్నాం. దాదాపు ఒక వార్త అనేది వైరల్ అయింది. దాదాపు వాట్సాప్ ద్వారా వార్త వైరల్ అయింది. ఉచిత భూమి అంటే నిరుపేదలకు, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇస్తున్నారన్నట్టు, అంటే ఒక ఖాళీ స్థలాన్ని జగిత్యాలలోని టీఆర్ నగర్ ప్రాంతంలో ఒక ఖాళీ జాగాలో దాదాపు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే జగిత్యాల మండలం, జగిత్యాల రూరల్ మండలంలోని టీఆర్ నగర్ గుట్ట శివార్లోని సర్వే నెంబర్ 437/112/2 నర్సింగపూర్ గ్రామంలో భూమి ఇస్తున్నట్లు, దాదాపు 220 ఎకరాలు పంచుతున్నట్లు కూడా కొంతమంది వార్తను వైరల్ చేశారు. ఈ వార్త విన్న తర్వాత దాదాపు తెలంగాణలోని చాలా జిల్లాల నుంచి, దాదాపు 15 జిల్లాల నుంచి ఇక్కడికి జగిత్యాల కలెక్టరేట్ ముందుకు రావడం జరిగింది. దాదాపు మనకు వచ్చిన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్టు ఆ వార్త వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత చాలామంది మన దగ్గర ఉన్నారు, మనం చూడొచ్చు. దాదాపు ఎక్కడ చూసినా జన సముదాయం అయితే కనబడుతుంది. మనతో పాటు కొంతమంది వచ్చిన వారు, అంటే పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చారు, జగిత్యాల జిల్లాకు పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చారు. వచ్చిన వారితో మాట్లాడిద్దాం. ఎందుకు వచ్చారు? భూములు లేని వాళ్ళు రమ్మంటే స్టేటస్ పెట్టిన వాళ్ళు వచ్చేసినాం. ఎందుకు అంటే మీకు ఎందుకు వచ్చారు? ఏంది? మా ఇల్లు జాగలేదంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాక ఇక్కడికి వచ్చి చూసే వరకు ఖాళీ ఇల్లులు ఇస్తానమని చెప్పేసి ఇచ్చి అది దరఖాస్తు పెట్టుకోమన్నారు. ఇప్పుడు అదే దరఖాస్తు పెట్టుకున్నారా? మరి ఇప్పుడు అదే దరఖాస్తు ఫామ్. ఇదే దరఖాస్తు. ఓకే. అంటే ఎంతమంది వచ్చారు? ఎక్కడెక్కడ వచ్చారు? పలకుర్తి అంటే రామగుండం పెద్దపల్లి జిల్లా నుంచి అయితే 200 మెంబర్లు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేసారు పెద్దపల్లి నుంచి. సిద్దిపేట నుంచి 150 మంది ఏమో ఉన్నారు. కరీంనగర్ నుంచి 70 మంది ఏమో ఉన్నారు. ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి 200 ఎబోవ్ ఉన్నారు. ఇంకా తెలిసిందంటే ఇంకా చాలా మంది ఉన్నారు. టీఆర్ నగర్ దగ్గర. గుంటకి 25 గజాల భూమి ఇల్లు మందం ఇస్తా అన్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఓన్లీ, గుంట భూమి లేని వాళ్ళకి. ఎవ్వి లేవు. ఇప్పుడు ఆధార్ కార్డులో కూడా వస్తాయి కదా. ఎవరికి ఏం రాలేదు. వీళ్ళంతా వాళ్ళే, వీళ్ళకు కూడా ఏం లేవు. ఎవరిది కూడా తీసుకోలేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా రాలే, ఏం రాలేదు. వీళ్ళు మా ఊరే వీళ్ళందరిది. వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ రాలే. ఒక్క టీఆర్ఎస్కి సంబంధించింది కూడా దళిత బంధు అనేది కూడా లేదు. వచ్చిన అధికారులకే వచ్చినాయి. ఇప్పుడు పేదవాళ్ళు అంటే వీళ్ళని ఎవరు కూడా కేర్ చేయలే. ఇప్పుడు వీళ్ళు అయితే వచ్చారు, ఎవరు కూడా రాలే. ఒక స్టేటస్ ఒక అబ్బాయి నాకు పెట్టిండు, నిజమా కాదా మాకు ఇల్లు లేదు అని చెప్పేసిన వాళ్ళే చూసే వరకు, కన్ఫర్మ్ చేసుకునే వరకు నిజమైంది. వాళ్ళు ఉన్నారు కదా సిపిఐఎం పార్టీ వాళ్ళు, తమ్ముడు వచ్చారు కదా అని తీసేసుకున్నారు మమ్మల్ని. మీకు ఇల్లు లేదు, జాగలేదు అంటే మేము ఇప్పిస్తామని మాతోని పోరాడు, మేము మీతోని పోరాడతామని చెప్పేసి అంతే. సిపిఎం పార్టీ వాళ్ళు. సిపిఎం ఇక్కడ భూమి స్థలాలు ఇస్తున్నారన్న వల్లే మాకు భూమి స్థలాలు లేనందుకు మాకు ప్లాట్లు కావాలని మేము సుతాస్తున్నాం. ఇక్కడికి మేము అంతరాం మండలం నుంచి వస్తున్నాం, పెద్దపల్లి డిస్టిక్. అవును, ఇక్కడనే మన జగిత్యాల కాడ సిపిఐ పార్టీ వాళ్ళు కేటాయించారు. ఇక్కడ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు. ఇందిరా ఇల్లు ఇవ్వలే కదా, ఇవన్నీ ఇస్తారన్న వల్లే మరి మాకు ఎవరికి లేవు కదా అని దాని గురించి వస్తున్నాం. లేవు, లేవు, ఇల్లు సూత లేవు. అవి ఎవి లేకనే ఇంత దూరం వస్తున్నాం. ఉన్నాక ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? వార్త ఇక ప్రజల నుంచి ప్రచారం ఎక్కువ అయిపోయింది. అట్లా మేము అంతరగా మండలమే మాది. అయితే మాకేం లేదు, ఇల్లు లేదు. ఇంత భూమి గుంటేడు భూమి లేకుంటే మేము ఇక్కడికి కూలి పని చేసుకునే వాళ్ళము. మేము వచ్చినాం సార్ ఇక్కడికి. ఇల్లు లేదు, ఏం లేదు, లేకనే మేము వచ్చినాం ఇక్కడికి. ఏం లేదు, లేకనే మేము ఇక్కడికి వచ్చినాం సార్. పొరుగురికి పోయి కైకిలు చేసుకొని బతుకుతున్నాం కూలి పని. అది దరఖాస్తులు ఇవాళ తీసుకుంటాము కావచ్చు అని మేము పట్టుకొని వచ్చినాం. ఇయ్యాల ఇస్తాం. మాది రామగుండం. అంటే రామగుండం అంటే నా పేరు గోలి సంధ్య. మాది గ్రామం పొట్యాల, అంతర్గం మండలం, జిల్లా పెద్దపల్లి. మాకు ఉందామంటే ఒక గుంట కూడా భూమి లేదు, ఇల్లు లేదు.
ఏమన్నా పని చేసుకుందామంటే మా ఊళ్ళో కూడా పనులు లేవు. పక్క ఊళ్ళకు పత్తి దవ్వ పోయి పత్తెర పోయి నాటయ్య పోయి బతుకుతున్నాం. మాకు ఇల్లు కావాలని ఇక్కడ తెలిస్తే ఇల్లు ఇస్తామని సిపిఎం వాళ్ళు అంటే మేము ఇక్కడికి వచ్చినాం. మేము రాబట్టి 2 నెలలు అవుతుంది. రోజు అచ్చుడు తినుడు కొన్ని రోజులు 1 నెల రోజుల పాటు ఇక్కడనే ఆడుకున్నాం. కాదు 2 నెలలు అవుతుంది మేము రాబట్టి. మాకు అక్కడ నరసింగపురం లేదా అక్కడ గుట్ట పైన ఇస్తామని అన్నారు. చూసినాం, గుడిసె కూడా వేసుకున్నాం. 2 నెలలు అవుతుంది. అక్కడనే వండుకుంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం. ఏదన్నా పని దొరికితే ఇక్కడ కూరగాయలు అమ్ముకోవడా, మా కంకులు కాల్చుకున్నాడా అట్లా చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి జైత్యాలు ఉంటలేం కానీ అక్కడ గుడిసెళ్ళల్లో ఉంటున్నాం. మాకు ఇల్లు లేదు, మాకు రాలేదు. ప్రభుత్వంది మాకు ఏది రాలేదు. ఆశ మాకు కనీసం ఇల్లు అనలేదు. మాకు ఏదో తిందామంటే రోజు కూలి చేసుకుంటేనే తిన్ను, లేకపోతే లేదు. ఇల్లు ఏడికెళ్ళి కట్టుకుంటాం, గుంట భూమి కూడా ఏడగొనుకుంటాం. ఏడగొందామా లక్షలే కదా పేదలకు. కంట్రోల్ బియ్యం తిని బతుకుతున్నాం. కేసీఆర్ చేయబట్టి ఆ బియ్యం కూడా వస్తున్నాయి, లేకపోతే అవి కూడా కొనుక్కుంటానికి ఆకలికి కడుపులు మాడి చనిపోతున్నారు ఒక్కొక్కరు. పాలకుర్తి భూమి కోసం వచ్చినాం. భూమి ఇస్తానరా అంటే ఇల్లు లేదు, భూమి ఇల్లు అడుగు జాగా కూడా లేదు. మాకు ఒక గుంట భూమి కూడా లేదు. మాకు పట్ట భూమి అనేది లేనే లేదు. మా పేరు మీద భూమే లేదు. ఏమి లేవు, మాకు ఏది రాలేదు. ఇక్కడికి ఎందుకు వస్తాం? మాకు డబల్ బెడ్రూమ్లు వచ్చినాక మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? ఉన్నది కానీ మాకు ఎవరు ఇయ్యక ఇక్కడ ఇస్తాను అని తెలిసిన వాళ్ళు వచ్చినాం. ఉన్నాయి కానీ ఎవరు ఇస్తలేరు. అందు గురించే ఇక్కడికి వచ్చినాం ఇస్తాను అన్న వాళ్ళే. వాట్సాప్లో పెట్టిర్రు మాకు, అది చూసుకొని వచ్చినాం అందరం. బాగానే మంది వచ్చినాం, 200-300 మందిమే అవుతాం మా పాలకుర్తి నుంచి కూలి. మేము బంజర్పల్లి, పెద్దపల్లి జిల్లా, ధర్మరాం మండలం. అక్కడికి వెళ్ళి వస్తున్నాం. ఇల్లు లేదు. ఇక్కడ ఇక తెలిసిన వాళ్ళే వచ్చినాం. ఇయ్యలే మాతోటి ఇవన్నీ తెలిసింది మాకు. మొన్న అయితే తీసుకొని వచ్చినాం. నాకు 2 కొడుకులు కానీ ఒక కొడుకే ఉన్నాడు. ఇల్లు లేదు, కూలి పని చేసుకుంటాం. ఏది రాలే మాకు, ఇదే ఫస్ట్. అందుకే వచ్చినాం. మా చెర్రపల్లె. మేము భూమి ఇస్తానన్న వాళ్ళు వచ్చినాం. ఈ కాళ్ళు సార్లు ఈడ సార్లు వాళ్ళు ఏమి గుర్తోళ్ళు అంటే అని సార్లు ఇస్తానన్నారు. ఇస్తానన్న వాళ్ళే జనం అంతా వచ్చినాం. కైకిలు ఇడిచిపెట్టుకొని ఒక్క రేకుల షెడ్లో 10 మంది ఉన్నాం అని ఏదో ఆశ కొద్దీ గుంటెడు అయితే గుంటెడు అయినా వచ్చినాం. మాకు లేదు, భూమి లేదు, మాకు వ్యవసాయం లేదు. మేము కూలోళ్ళమే, మాది కూలి పనే. మాకు రాలే మాకేది రాలే, మాకేది లేదు. మాకు గుంటెడు భూమి కూడా లేదు. ఏమిటి డిమాండ్ లేదు, కైకిలే పోతాం మొత్తం మంది. మేము మగవాళ్ళం ఆడవాళ్ళం కైకిలే పోతాం. ఇల్లు కావాలని అడుగుతాను. వాళ్ళు పెడుతుండ్రు, పెట్టినాక ఆపుకున్న వాళ్ళకి ఇస్తారట అని అన్నోళ్ళే పోతాము. పోయి మేము కూడా ఆపుకుంటామని ఆపుకున్నాం. అక్కడ ఒకటే రాజారం అక్కడ రాజారం గుట్టకు. ఎవరు ఈ సార్లు 6 సార్లు ఇచ్చినాం. ఇయ్యలే ఇంకా.